చెవి, ముక్కు, గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్. సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. విదేశాలతో డీల్ చేసే విధానంలోనే ఇందిరాగాంధీ సృష్టించినటువంటి ఒక చరిత్ర ఆమెకు అంతటి కీర్తిని సంపాదించి పెట్టింది. 70లో పాకిస్తాన్ మీద విజయం కావచ్చు, 20 సూత్రాల పథకం కావచ్చు, రాజభరణాల రద్దు కావచ్చు, బ్యాంకుల జాతీయకరణ కావచ్చు, ఇలాంటి అనేక అంశాలతోటి అటు సంక్షేమ పథకాల పరంగానే విప్లవాత్మకమైనటువంటి సంస్కరణల పరంగానే తర్వాత ప్రత్యర్థిగా దాయాదిగా ఉన్నటువంటి పాకిస్తాన్ మీద విజయం సాధించి బంగ్లాదేశ్ ఏర్పాటుకి దారి చూపడం కానీ ఇలాంటి అనేక కారణాల వల్ల ఇందిరాగాంధీకి 1970లో అంతటి పేరుండేది. కానీ ఇప్పుడు చూస్తే కనుక మోడీ ఆ రికార్డుని మించినటువంటి కీర్తి, ప్రచారము, ప్రాచుర్యము భారతదేశంలోని విదేశాల్లో పొందడం అనేది చాలా ఘనమైనటువంటి చరిత్రగా భారతీయ జనతా పార్టీ చెప్పుకుంటోంది. భారతదేశ చరిత్రనే స్వాతంత్రానంతర కాలంలో తిరగరాసినటువంటి ప్రధానిగా నరేంద్ర మోడీని తల మీద పెట్టుకుంటూ కీర్తిస్తోంది. ముఖ్యంగా ఈ సంవత్సరం 2024ని మోడీ నామ సంవత్సరంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మోడీ గత 10 సంవత్సరాలుగా ఆయన పరిపాలన సాగిస్తూనే ఉన్నారు కదా. 2014లో అధికారంలోకి వచ్చారు, 19లో అధికారంలోకి వచ్చారు. అంతకుముందు 12 ఏళ్ల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ 2024ని మాత్రమే మోడీ నామ సంవత్సరం అని ఎందుకు అంటున్నారు అంటే, అప్పట్లో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ 1977లో కూటమి కట్టి జనతా ప్రయోగంతో ఇందిరను దించేశారు పదవి నుంచి. కానీ 2024లో కూడా ఇండియా కూటమి అంటే సెంటిమెంట్ను కూడా జోడించి ఇండియా అనేటటువంటి పేరును కూడా జోడించుకుంటూ ఇండియా కూటమి అంటూ దాదాపు ప్రతిపక్షాలన్నీ ఏకతాటి మీదకి వచ్చి మోడీ టార్గెటెడ్గా అప్పట్లో 1977లో కూడా ఎమర్జెన్సీ తర్వాత ఇందిరా మాత్రమే ప్రత్యర్థి, అసలు కాంగ్రెస్ పార్టీ అనేది ప్రధానమైనటువంటి విషయం కాదు. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా మాత్రమే కూటమి కట్టారు మొత్తం రాజకీయ పార్టీలన్నీ. అలాగే ఇప్పుడు కూడా చూస్తే ఇండియా కూటమి పేరుతోటి అక్కడ భారతీయ జనతా పార్టీ సెకండరీ, మోడీకి కేంద్రంగా మోడీ వర్సెస్ ఇండియా కూటమి అన్నట్లుగా విస్తృతమైనటువంటి ప్రచారం చేయడము, తర్వాత భారత్ జోడో వంటి యాత్రలు కావచ్చు, తర్వాత రాజ్యాంగాన్ని మార్చేస్తారు, రాజ్యాంగాన్ని మార్చేస్తే రిజర్వేషన్లు ఉండవు అని కానీ ఇలా అన్ని అస్త్రాలని ప్రతిపక్షము కేవలము ప్రాంతీయ పార్టీలు ప్రతిపక్షాలు అన్నీ కలవడమే కాకుండా మొత్తము తమ అమ్ముల పొదిలో ఉండేటటువంటి ప్రతి అస్త్రాన్ని వాడుతూ మోడీని లక్ష్యంగా చేసుకుంటూ మోడీని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించాలి, మోడీ వస్తే నియంత్రితం వస్తుంది, మోడీ వస్తే కనుక ఇంకా రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉండదు, మోడీ వస్తే అట్టడుగు వర్గాలకి రిజర్వేషన్లు ఉండవు అనేటటువంటి ఒక భావాన్ని ప్రజల్లోకి పంపుతూ భయంకరమైనటువంటి రాజకీయ యుద్ధాన్ని రకరకాలైనటువంటి సామధాన భేదోపాయాలతోటి విపక్షాలన్నీ మోడీ లక్ష్యంగా పోరాటం చేశాయి. కానీ ఆయన మెజార్టీని తగ్గించగలిగారు కానీ మోడీని నెగ్గడాన్ని మాత్రం ఆపలేకపోయారు. 240 స్థానాలతోటి మళ్ళీ బీజేపీ అధికారంలోకి, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. అందువల్ల ఇంతటి శక్తియుక్తులు ప్రయోగించి ఇంతటి బలంగా మోడీని ఢీకొన్నప్పటికీ మోడీ నెగ్గడం అనేది అందువల్లనే ఇందిరాగాంధీ 1977లో విపక్షాలు అన్నీ కలిసినప్పుడు ఇందిరాగాంధీ ఓడిపోయింది. కానీ మోడీ మీద అన్నీ ప్రయోగించినప్పటికీ మోడీ మళ్ళీ నెగ్గగలిగాడు. అందువల్ల ఈ సంవత్సరాన్ని మోడీ నామ సంవత్సరంగా రాజకీయ సర్కిల్స్ అభివర్ణిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ అయితే మోడీకి జేజేలు పలుకుతున్నారు, మోడీకి జేజేలు బీజేపీ పలకడం అనేది కామన్. కానీ రాజకీయ విశ్లేషకులు, రాజనీతిజ్ఞులు సైతము మోడీ నామ సంవత్సరంగా పేర్కొనడం అనేది విశేషం. అందులోని ఆ తర్వాత కాలంలో కానీ ముందు కానీ మోడీ తీసుకుంటున్నటువంటి చర్యలు మాత్రము ఖచ్చితంగా ఆయన రికార్డుని ఎవరు చెరపలేరు అనేటటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. స్వతంత్రానంతర కాలంలో చూస్తే కనుక 3 సార్లు వరుసగా తమ పార్టీని అధికారంలోకి తెచ్చినటువంటి ఘనత అంటే నెహ్రూకి ఒక్కరికి దక్కుతుంది. నెహ్రూ తర్వాత మోడీకి. నెహ్రూ అంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యం, కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా బలమైనటువంటి పార్టీలు లేవు. కాంగ్రెస్కు ఉన్నటువంటి చరిత్ర కూడా, ఎందుకంటే స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం, దీంతో 1952, 57, 62లో 3 సార్లు వరుసగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు ప్రధానిగా నెహ్రూ ఉన్నాడు. నెహ్రూతో పాటుగా అప్పుడు పార్టీ వేరేగా ఉండేది. నిజానికి పార్టీకి కూడా బలమైనటువంటి సిండికేటు నాయకులు వాళ్ళంతా ఉండేవారు. అయినప్పటికీ ప్రధానిగా నెహ్రూ ఉన్న టైంలో 3 సార్లు వరుసగా వచ్చింది. ఇప్పుడు చూస్తే కనుక 2014, 19, 24
భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలో మోడీ ప్రధానిగా ఉన్నప్పుడు 3 సార్లు అధికారంలోకి తీసుకొచ్చారు. తర్వాత ఇందిరగా కానీ ఇతర నాయకులు ఎవరికి కూడా 3 సార్లు తమ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి రికార్డు లేదు. అందువల్ల ఆ రకంగా నెహ్రూ తర్వాత చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తిగా, గెలుపు విషయాల్లో చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తిగా మోడీ పేరు వినిపిస్తుంది. తర్వాత ఇందిర తర్వాత అంతటి కీలకమైనటువంటి నిర్ణయాలతోటి, అంటే నిజానికి ఆర్టికల్ 370 రద్దు, అంటే జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చేటటువంటి ఆర్టికల్ 370 రద్దుని భారతదేశము పాకిస్తాన్ తోటి చేసినటువంటి బంగ్లాదేశ్ విభజన యుద్ధంతో సమానంగా పోలుస్తున్నారు. ఎందుకంటే మతపరమైనటువంటి సున్నితమైనటువంటి ఇటు ఉన్నటువంటి విదేశాలు, అటు పాకిస్తాన్ కావచ్చు, ముస్లిం కంట్రీస్ కావచ్చు, ఇవన్నీ తీవ్రంగా వ్యతిరేకించి అంతర్జాతీయంగా రద్దు చేసేటటువంటి అంశంగా ఆర్టికల్ 370 ఉన్నప్పటికీ దానిని చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయంతో రాజకీయంగా ఎటువంటి పరిస్థితులన్నా ఎదుర్కొనడానికి సిద్ధపడి మోడీ అండ్ అమిత్ షా జోడీ దాన్ని తొలగించడము, శాశ్వతంగా కాశ్మీర్ ఇంకా ఏ రకంగానే ప్రత్యేక రాజ్యాంగం అని, ప్రత్యేక జెండా అని, ఇతరత్ర ఏమి లేకుండా భారత్లో ఇతర రాష్ట్రాలు ఏ రకమైనటువంటి స్వేచ్ఛ, ఏ రకమైనటువంటి నిబంధనల పరిమితులతో ఉంటాయో జమ్మూ కాశ్మీర్ కూడా ఆ రకంగానే భారతదేశంలో అంతర్గత భాగంగా సార్వభౌమాధికారంలో ఒక పార్ట్గా ఉంటుంది. దానిని క్లియర్ చేసుకోవడం అనేది మోడీ హయాంలో జరిగింది. దాని రిఫ్లెక్షన్ 2024లో లభించినటువంటి విజయంగా చెప్తారు. ఆ రకంగా 1971లో ఇందిరా పాకిస్తాన్తో చేసిన యుద్ధంతో సమానంగా ఆర్టికల్ 370 రద్దుని పోల్చి చెప్తూ ఉంటారు రాజనీతిజ్ఞులు. ఇంకోవైపు చూస్తుంటే కనుక గతంలో ఉండేటటువంటి భారతదేశం యొక్క దౌత్యపరమైన పార్టీ పరంగా భారతీయ జనతా పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించడము, దక్షిణాదిలో కూడా నిజానికి ఒకనొక సమయంలో దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ ఏంటి అనేవారు. అటువంటిది కర్ణాటకలో అధికారంలో ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో సమానంగా లోక్సభ స్థానాలు తెచ్చుకుంది, తమిళనాడులో ఓట్ల శాతాన్ని బలంగా పెంచుకోగలిగింది, ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగంగా ఉంది అధికారంలో. తర్వాత కేరళలో ఒక లోక్సభ స్థానం, కేరళ లాంటి రాష్ట్రంలో వామపక్ష రాష్ట్రంలో బీజేపీ కాలు నిండమే కాకుండా ఒక స్థానాన్ని గెలుచుకోవడం, ఇవన్నీ చూస్తుంటే కనుక దక్షిణాదిన ఆ పార్టీని విస్తరించి జాతీయ పాన్ ఇండియా పార్టీగా, అంటే కాంగ్రెస్కు ఉండేటటువంటి ముద్ర వేరు. కాంగ్రెస్ స్వాతంత్ర ఉద్యమానికి ముందు కాలం నుంచి ఉండడం వల్ల ఆ పార్టీకి సహజంగానే దేశవ్యాప్తంగా మూలాలు ఉన్నాయి. కానీ 80లో పుట్టినటువంటి జనసంఘ రూపంలో అంతకు ముందు ఉన్నప్పటికీ 80లో పుట్టినటువంటి పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించడము, ఒక ప్రత్యేకమైనటువంటి ఎజెండాతో ప్రజల మద్దతును కూడగట్టుకోవడము, కేవలం నార్త్ ఇండియాలోనే కాకుండా దక్షిణ భారతదేశంలో కూడా ప్రతి మూలమూలలోని తన అస్తిత్వాన్ని చాటుకోవడం, ఇవన్నీ మోడీ హయాంలో సాధించినటువంటి విజయాలుగానే చూడాల్సి ఉంటుంది. ఇక విదేశాంగ విధాన పరంగా, ఆర్థిక పరంగా కూడా ఒక ప్రధాని యొక్క సామర్థ్యాన్ని లెక్కిస్తూ ఉంటారు. 5వ ఆర్థిక శక్తి బ్రిటన్, ఎవరైతే మన భారతదేశాన్ని పరిపాలించి చాలా 200 ఏళ్ల పాటు పరిపాలించి భారత వనరులను తరలించుకుపోయినటువంటి బ్రిటన్ని వెనక్కి తోసిరాజంటూ ప్రపంచంలోనే 5వ పెద్ద ఆర్థిక శక్తిగా, అంటే బ్రిటన్ స్థానాన్ని ఆక్రమించడం అనేది ఎకానమీ పరంగా వచ్చినటువంటి మార్పుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇంకా 3-4 స్థానాలకు కూడా పోటీ పడుతున్నాము. ఇంకా దౌత్యపరంగా కూడా చాలా, అంటే దూకుడైనటువంటి నిర్ణయాలతో వెళ్తారేమో వీళ్ళు, అంటే మితవాద వైఖరితోటి అని అనుకున్నప్పటికీ ఒక్కవైపు గతంలో పడినటువంటి పునాదులు సోవియట్ రష్యా లేదంటే రష్యాతోటి ఉండేటటువంటి అనుబంధాన్ని కొనసాగిస్తూ ఆ మిత్రత్వ వైఖరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ప్రతిబంధకాలు లేకుండా చూసుకుంటూనే రేపటి అవసరాలు, నేటి అవసరాలు, భారతదేశానికి లక్షల మంది అమెరికాలో ఉపాధి పొందుతున్నారు, పెద్ద ఆర్థిక వనరుగా అమెరికా ఉంది, వాణిజ్యపరంగా పెద్ద భాగస్వామిగా అమెరికా ఉంది. ఈ నేపథ్యంలో వాణిజ్య అవసరాలు, ఆర్థిక అవసరాలు, రక్షణపరమైనటువంటి అవసరాల విషయంలో అమెరికాతో శత్రుత్వం తెచ్చుకోకుండా అమెరికాతోటి అటు రష్యాతోటి బ్యాలెన్స్ చేస్తూ ఒక బలమైనటువంటి పక్షంగా భారతదేశాన్ని నిలపడం అనేటటువంటిది మోడీ సాధించినటువంటి విజయం. తర్వాత వ్యక్తిగత సాన్నిహిత్యం కూడా అగ్రనాయకులతో ఏర్పాటు చేసుకున్నాం. అటు ట్రంప్ తోటి చూస్తే కనుక ట్రంప్తో ఏర్పడినటువంటి సాన్నిహిత్యము భారతదేశానికి రేపొద్దున చాలా రాయితీలకి అవకాశం ఉంటుంది. ఇటు పుతిన్ తోటి మోడీ ఏర్పాటు చేసుకున్నటువంటి అనుబంధము ఏ రకమైనటువంటి సలహా ఇచ్చినా రష్యా పాటించేటటువంటి అవకాశం ఉండవు. మరోవైపు చైనాని కూడా చూస్తే కనుక చైనాతోటి ఇప్పుడు చైనా కూడా కొంత
సంయమనం పాటించక తప్పనటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసుకుంటారు. ఇటు రష్యాతోటి అటు అమెరికాతోటి ఉండేటటువంటి సంబంధాలు, చైనాతో ఉండేటటువంటి వాణిజ్య బంధాలు, రక్షణపరమైనటువంటి ఇబ్బందులు కూడా తొలుగుతూ చైనా దిగిరాక తప్పనటువంటి అనివార్యత ఏర్పడడం. ఇలా చూస్తే విదేశాంగ విధానంలో కూడా మోడీ ఒక బలమైనటువంటి ముద్రను వేయగలిగారనే చెప్పాలి. అందువల్ల ఏ రకంగా చూసినా అంటే ప్రజల నాడిని, ప్రజల హృదయాలను గెలుచుకోవడం ఒక అంశము, తర్వాత విదేశాలతో వ్యవహారాలు నడపడం మరొక అంశము, ఆర్థికంగా భారతదేశాన్ని నిలబెట్టడం మరొక విషయము, తర్వాత మనకి తలపోటుగా మారినటువంటి అంశాలను తొలగిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనే ఇంకా నిర్ద్వంద్వంగా ప్రశ్నించలేని విధంగా కాశ్మీర్ లాంటి సమస్యలను పరిష్కరించడము, ఇంకా ప్రత్యర్థుల మీద రాజకీయంగా నాయకుడు ఉండాలంటే ప్రధానమంత్రి స్థాయిలో ప్రత్యర్థుల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ పైచేయి సాధించాల్సిందే. అందులోని 2024లో బటాబటీగా 240 స్థానాలే రావడం బీజేపీతోటి, అందులోని నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు లాంటి మ్యాన్ ఓవర్ పొలిటీషియన్స్ అంటే వీళ్ళ అవసరాన్ని బట్టి ఎటు నుంచి ఎటైనా మారుస్తూ ఉంటారు. ఇటువంటి నాయకుల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కనుక మోడీ దెబ్బతింటాడో లేదా మోడీ నిర్ణయాల విషయంలో వెనకంజ వేస్తారో అని ముందుగా అనుమానించారు. కానీ మోడీ వీళ్ళిద్దరిని కంట్రోల్ చేయడం, నిజానికి చంద్రబాబు నాయుడు కానీ నితీష్ కుమార్ కానీ మిగిలిన బీజేపీ ముఖ్యమంత్రులకు ఏమాత్రం తీసిపోకుండా మోడీని తలపైన పెట్టుకుంటున్నారు. మోడీని నిరంతరం జాతీయ మీడియా వేదికల మీద కానీ రాష్ట్రంలో జరిగేటటువంటి కార్యక్రమాల్లో కానీ మోడీ నామస్మరణ లేకుండా మాటే రావట్లేదు చంద్రబాబు నాయుడుకి కానీ నితీష్ కుమార్ కానీ, బీహార్ నితీష్ కుమార్ కానీ. అంటే రాజకీయంగా చాలా వ్యూహాత్మకంగా వీళ్ళు ఏ స్టెప్ తీసుకున్నా భవిష్యత్తులో ఇబ్బంది ఎదురవుతుంది అనే స్థితిని ముందరకాళ్ళకు బంధం వేసేటటువంటి రాజకీయ చాణక్యాన్ని మోడీ వీళ్ళిద్దరి మీద ప్రయోగించడంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమారు మోడీ కిట్టీలో భాగస్వాములే తప్ప వాళ్ళు స్వతంత్రంగా వ్యవహరించడము, మోడీని ఎదిరించడము చేయలేనటువంటి ఒక పరిస్థితి వచ్చింది. అంటే ఆ రకంగా మిత్రపక్షాలు, ఎన్డీఏలో ఉన్న మిత్రపక్షాల్లో కూడా కంట్రోల్ చేయడంలో మోడీ గట్టి పట్టు సాధించారనే మనం చెప్పాల్సి ఉంటుంది. ఇంకోవైపు పార్టీని ఎప్పటికప్పుడు విస్తరించుకోవడం, పార్టీని అట్ ది సేమ్ టైము ప్రభుత్వాన్ని రెండింటినీ సమన్వయం చేసుకోవడం. నిజానికి భారతీయ జనతా పార్టీకి స్వతంత్రంగా వస్తున్న ఓట్లు ఎన్ని, భారతీయ జనతా పార్టీకి అండగా వస్తున్నటువంటి ఓట్లు ఎన్ని అనే కంటే మోడీ ముఖ చిత్రం చూసి వేస్తున్నటువంటి మధ్యతరగతి విద్యా యువ వర్గాల ఓట్లతోటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పాలి. ఆ రకంగా మోడీ తనదైనటువంటి మార్క్ని, చెరగలేనటువంటి ముద్రని, ఎందుకంటే గతంలో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చింది వాజ్పేయి, అద్వానీ, కానీ వాళ్ళెవరూ కూడా ఇంతటి స్థాయిలో వ్యక్తిగత కరిష్మాతోటి పార్టీని అధికారంలోకి తెచ్చినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు పార్టీని నిర్మించారు, పార్టీని విస్తరింపజేశారు. కానీ మోడీ స్థాయిలో ఒక ఇమేజ్ చట్టం చుట్టూని ఓట్ బ్యాంక్ని కేంద్రీకరించుకోవడం అనేది ఇదే మొదటిసారి. గతంలో కేవలం ఇందిరాగాంధీకి మాత్రమే ఈ రకమైనటువంటి క్రేజు, ట్రేడ్ మార్క్ ఉంది. మోడీ ఆ రికార్డుని తిరగరాసి మోడీ నామ సంవత్సరంగా 2024ని నిలుపుకున్నారనే చెప్పాలి. ఇది రానున్న 5 ఏళ్ల కాలంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగడానికి, మోడీకి తిరుగులేనటువంటి నాయకత్వంతో నిర్ణయాలు తీసుకోవడానికి రాజకీయంగా ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి సంవత్సరంగా 2024ని మనం చూడాల్సి ఉంటుంది. చెవి, ముక్కు, గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్. సంప్రదించండి. ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్.